ఎన్నాళ్ళు బానిస మోచేతి నీళ్ళు లాగి వాళ్ళ సంకలనం నాగే బదులు ఇక్కడ వచ్చి స్వతంత్రంగా ఉండి ధైర్యంగా ప్రౌడ్గా ఒక రొమ్మిడ్చుకొని నిలబడి మన వర్గాలకు నాయకత్వం వహిస్తే అది ఎంత గర్వంగా ఉంటుంది. మీకు ఎంత ఉంది, మీరు ఎల్లెలు కర్రు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరు, మీరు ఏ రాజ్యం తెచ్చుకోరు. నేను హాయిగానే ఉన్నా, నాకేం బాధ పిల్ల మీ దగ్గరకు వచ్చి మళ్ళీ కొత్తగా పని పెట్టుకొని ఊర్లల్లో తిరుగుడు, మళ్ళీ బీసీలను కొట్టుడు, కుప్ప కొట్టుడు, రాజ్యం తెచ్చు వచ్చినా ఇక్కడ నిమ్మలంగా పురుగో పుట్టో తిని పుట్టల వాడక ఆరాంసే ఉన్నాం మేము ఎందుకు రావాలని అంటారు. అప్పుడు ఏం చెప్తావు నువ్వు? వాళ్ళకు ఏమొచ్చిందని వాళ్ళకు ఏమంటారు, అల్ప సంతోషులు అనమాట. వాళ్ళ చిన్న అల్ప సంతోషులు, వాళ్ళకి తెలుసలేదు ఏందనేది, వాళ్ళకి రావాల్సింది ఎంత కూడా తెలుసలేదు, అలా అంత అజ్ఞానంలో ఉండరు. అంటే వాళ్ళకు మన వర్గాలకు అక్కడ ఉన్న చిక్కుకుపోయిన మంత్రులకు సహా ఎమ్మెల్యేలు మంత్రులు అక్కడ ఉన్న నాయకులు ఎవ్వరికి కూడా వాళ్ళకు అక్కడ వాళ్ళకి స్వేచ్ఛ లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఆ పార్టీలో కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీలో లేదు, బీజేపీ పార్టీ లేదు, వాళ్ళకి ఎక్కడ స్వేచ్ఛ లేదు. వాళ్ళు చెప్పింది ఇని ప్రోగ్రామ్ ఫాలో అయ్యేటోళ్ళే అట్లా బతుకుతున్నారు అంతే. వాళ్ళు అదేదో ఒక చిన్న పదవి ఇచ్చేసి వాళ్ళు బతుకుతున్నారు అంతే. వాళ్ళకి అంతకు మించి పెద్ద జ్ఞానం ఏం లేదు. ఒక మాటలో చెప్పాలంటే మనసు చంపుకొని బతుకుతున్నట్టే ఉంది. అన్ని ఉన్నాయి కానీ ఇంకేం లాభం, ఆత్మ సకగా లేదా అంటావు. లేదు వాళ్ళకి మనస్సాక్షిగా బతకలేరు. వాళ్ళు రాత్రిపూట పోయి ఇంటికి పోయి ఇంట్లో ఒక సింగిల్ రూమ్ లో పోయి వాడు ఒక్కడ ఉండి ఏడుస్తున్నారు, అరే మేము మా బతికి ఇట్లా అయిపోయా అని వాళ్ళు బాధ